జనసేన వీరమహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కృష్ణవేణి గారు. నమస్తే అండి లక్ష్మీనాథ్ గారు, అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అక్షర సత్యం గారికి కూడా. కృష్ణవేణి గారు, మనం చూస్తూ ఉన్నాం రాజకీయాలు కీలక దశకు చేరుకున్నాయి. మరొక 17 రోజులు మాత్రమే సమయం మిగిలింది. ఎందుకు మరి అన్ని యొక్క నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయగలుగుతున్నారా మీరు, మీ కూటమి? తప్పకుండా అండి. మా కూటమి ఎక్కువగా ప్రచారం కంటే కూడా మేము ప్రజలకు ఏమి చేయగలమో, ప్రజలకు ఎలాగ అన్యాయం జరిగిందన్న దాని మీద దృష్టి పెట్టే మా ప్రచారం ఉంటుందండి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము డోర్ టు డోర్ టచ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పబ్లిసిటీ పనులకి అసలు వాస్తవానికి సంబంధం లేదండి. ఎక్కడికక్కడ పెన్షన్ తీసేయబడ్డాయి, ఎక్కడికక్కడ ఆస్తులు కబ్జా చేయబడ్డాయి ప్రజలు ఎంత నిజంగా ఇన్ని పథకాలు ఇచ్చేస్తే ప్రజలు అభివృద్ధి దిశగా పరుగులు తీయాలి, కానీ ఇంకా పేదరికంలోనే ఎందుకు మగ్గిపోతున్నారు అన్నది కూడా డోర్ టు డోర్ టచ్ చేసినప్పుడు క్లియర్ గా తెలుస్తుందండి మాకు. వాళ్ళు ఏమంటున్నారంటే కృష్ణవేణి గారు, ప్రభుత్వం అన్నాక అంతో కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ దాన్ని ప్రతిపక్ష పార్టీలైన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు భూతద్దంలో చూపిస్తున్నాయి అంటున్నారు వైసీపీ వాళ్ళు. సార్, వాళ్ళు చేసిన అభివృద్ధి ఆవగించేంత అయితే ఇంత పెద్ద పనసకాయ అంత అభివృద్ధిని చూపిస్తారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళు చేసే పబ్లిసిటీ ఇంకోటిదండి, మొత్తం ప్రపంచం అంతా ఇలాగే ఉంటుందేమో, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తారా అన్నట్టు ఉంటది. వాస్తవంలోకి వచ్చేటప్పుడు ఒక గ్రామం కూడా డెవలప్మెంట్ ఉండదు. అంటే ఆయన సిద్ధం అని బోర్డులు పట్టుకుని తిరగడం, మేనిఫెస్టో అని ప్రజల నెత్తి మీద ఈ పథకాలు తీసుకొచ్చి వద్దడం తప్ప ఇక్కడ అభివృద్ధి అనేది ఆరోగించేంత కూడా లేదండి. ఇవాళ ప్రజలు ఎప్పుడు కూడా యాచించే పద్ధతిలో ఎప్పుడు ఏ ప్రజలు ఉండరు, వాళ్ళ ఆత్మాభిమానంతో కృష్ణవేణి గారు ఇక్కడ ఒక పాయింట్, అది ఎవరైనా జనాలు కూడా గమనిస్తున్నారు. వైసీపీ పార్టీ అభివృద్ధి మీరు అన్నట్టు అభివృద్ధిలో వెనకబడిందని అనుకుందాం, కానీ వాళ్ళు ఏవైతే సంక్షేమ ఫలాలు ఏవైతే ఇచ్చారో వాటిని మేము కంటిన్యూ చేస్తామని చెప్తూనే సూపర్ 6 లో భాగంగా మరికొన్ని యాడ్ చేస్తుంది కదా మీ కూటమి. మరి వీటన్నిటిని ఎలా అభివృద్ధి చెందాలి అన్నా కూడా ఒకేసారి అవ్వదు కదా, ఏ రకంగా ముందుకెళ్తారు? మరి అంతకు ముందు మీరు కొనసాగిస్తున్నాము అంటే వైసీపీ చేసిన దాన్ని మీరు కూడా స్వాగతిస్తున్నట్టు లెక్కే కదా. వైసీపీ చేసిన దాన్ని స్వాగతిస్తున్నామని కాదండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేస్తామన్నది మా కూటమి యొక్క లక్ష్యం. ఎందుకంటే ఇవాళ అభివృద్ధి లేకుండా అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినప్పుడు మాకు కేంద్రం నుంచి పూర్తిగా మోడీ గారి మద్దతు ఉంది, అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, అలాగే నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పటిష్టమైనటువంటి క్యాడర్, ప్రజల్లో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ అన్ని నమ్మకాల మీద ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపెడతాం. అభివృద్ధి నుంచి వచ్చినటువంటి లాభాలని ప్రజలకి పంచిపెట్టి అందులో భాగస్వామ్యం చేయడమే మా కూటమి. అభివృద్ధి అంటున్నారు, అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారో మీరు ఏం చేస్తారో ఉదాహరణకి మచ్చుకి ఒక 2-3 ఏమైనా చెప్పగలరా మీరు? ఏంటి మన పరిశ్రమలు చూపించండి. మామిడి తండ్రికి తీసుకొచ్చాము పేటెంట్ అని చెప్తాడు ఐటీ మినిస్టర్, కోడిగిట్టు మినిస్టర్. ఏం పరిశ్రమలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి వీళ్ళకి సూటు బూట్లేసి అందులో మేము వెళ్ళిపోయి అక్కడ థాయిలాండ్ లో ఒప్పందాలు చేసుకున్నామని చెప్తాడు. నిజంగా ఖచ్చితంగా అలాంటి పరిశ్రమలు కానీ, అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కానీ, కియా పరిశ్రమ ఎలా వెళ్ళిపోయిందో పక్క రాష్ట్రాలకు తెలుసు. ఎన్ని పరిశ్రమల్ని వీళ్ళకి లాభాలు ఓటాలు ఇవ్వక పక్క రాష్ట్రాలకి తరలించేశారో అన్ని తెలుసు. కానీ ఇవాళ కూటమి ఒకటి వస్తే కనుక ఖచ్చితంగా కేంద్రం నుంచే కదండి, ఇతర దేశాల నుంచి కూడా అనేక పరిశ్రమలు వచ్చి ఇక్కడ పెడతారు. అది పర్యావరణానికి కలుషితం లేకుండా, అలాగే అభివృద్ధి ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి పని కల్పించాలి. పని కల్పించినప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి 15,000 కోసం సంవత్సరానికి వెయిట్ చేయాలండి ప్రజలు. నెలకి 25,000 రూపాయలు ఇంట్లో కూర్చుని సంపాదించుకునేటువంటి అనేక ఇవాళ ఉత్పాదనలు ఉన్నాయి, ఉత్పత్తులు ఉన్నాయి. ప్రతిదీ కూడా అది డెవలప్మెంట్ చేసి చూపిస్తామని ప్రజల ఆత్మాభిమానంతో నిలబడేలాగా మా కూటమి పనిచేస్తుంది. అలాగే